నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దాదాపు తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. అనేక అంశాల పట్ల బిఎన్ఎస్ గురించి కూడా తెలుగులో మొట్టమొదటి మనమే చేశాము. బిఎన్ఎస్తో పాటు రకరకాల వీడియోలు తెలుగు సంబంధించి అనేక వీడియోలు కూడా చేశాం. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేయండి. ఈరోజు అంశం ఏంటంటే, భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పటికి దాదాపు 2 years అయిపోయింది. చాలామంది భర్తలు ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాదు. సార్, నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, పిల్లలను చూపించదు, తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది, అవి ఎక్కడో తెలియదు, ఉన్నా లేదని చెప్తుంది, ఫోన్ బ్లాక్లో పెట్టింది, స్విచ్ ఆఫ్ పెట్టింది, నా పరిస్థితి ఏంటని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలామంది రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. ఒకటేనండి, భార్య కానీ భర్త కానీ పుట్టింటికి వెళ్ళి 2 years దాకా, గుర్తుపెట్టుకుని 2 years దాకా కాపురానికి కనుక రానట్లయితే మీరు ఆటోమేటిక్గా డైవర్స్ పొందే అవకాశం ఉంది. అది చట్టంలోనే ఉంది క్లియర్గా, నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో ఏంటి డిజార్షన్ గ్రౌండ్ అనేది ఉంటుంది. డిజార్షన్ గ్రౌండ్ మీరు ఎట్లా కొడితే వచ్చేస్తుంది. ఆ డిజార్షన్ గ్రౌండ్ కింద మీరు ఆమె కాపురానికి రమ్మని మీరు ముందు మామూలు నోటీస్ పంపించండి. ఆమె కాపురానికి రాని పక్షంలో డిజార్షన్ గ్రౌండ్ కింద మనము డైవర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో. 2 yearsకి రాలేదు, మీరు వెక్స్ అయిపోయారు. ఏం చేస్తారు? వెక్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే, ఈ 2 సంవత్సరాలు ఆమె మీతో విడివిడిగా ఉందా లేదా అనే దాని మీద మీరు ముందుగా ఆమె నోటీస్ పంపించండి. ఆ ఎవిడెన్స్ మీ దగ్గర గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. లేదు సంబంధిత న్యాయవాదిని కలవండి, లేదు ఆర్సీఆర్ ఫైల్ చేయండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీరు ఫైల్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా ఆర్సీఆర్ ఫైల్ చేసిన సందర్భంలో మీకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్సీఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు డిగ్రీ ఇస్తారు. సో ఆ డిగ్రీ తీసుకుని ఒక 2 years మీరు వెయిట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ డిజార్షన్ గ్రౌండ్ కింద మీకు ఫైల్ చేసే అవకాశం లేదు. క్రుయాలిటీ గ్రౌండ్ కూడా ఉంది. క్రుయాలిటీ గ్రౌండ్ చాలా ఉన్నాయి. క్రుయాలిటీ గ్రౌండ్ కింద కూడా మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా కేవలం అపాయింట్మెంట్ కోసం అంటే మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.